నాది ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. సో బేసికలీ ఒక తమిళ యాక్షన్ థ్రిల్లర్. సో మొత్తం ఒక్క రాత్రిలోనే జరుగుతుంది. హీరోయిన్ ఝాన్సీ తన 8 ఏళ్ల కూతురు జననితో పాటు అనుకోకుండా ఒక ప్రమాదంలో చిక్కుకుంటుంది. ఆ ప్రమాదం నుంచి ఇద్దరు ఎలా బయటపడ్డారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. దానికి ఓకేగా అనిపిస్తుంది కదా, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం పూర్తిగా దెబ్బతీశారు. కథ విషయానికి వస్తే తలా తోక లేని స్టోరీ లైన్, ముందు సీన్ కి తర్వాత సీన్ కి అసలు కనెక్షనే లేదు. ఏ సీన్ ఎందుకు వస్తుందో అర్థం కాదు. హీరోయిన్ గా సింధియా ఆకట్టుకున్నా కూడా 2-3 ఫైట్ చేయడం తప్ప మరేమీ లేదు. లాల్ శక్తి వాసు, కబీర్ దోహన్ సింగ్ వంటి క్యారెక్టర్స్ సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ బిల్డప్ ఇవ్వడం తప్ప ఈ మూవీకి ఏ ఉపయోగం లేదు. బేబీ జెన్నీ అనే పాప పాత్ర ఉందో లేదో కూడా తెలియదు. ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. జోసెఫ్ మార్క్ పాత్రల క్రింగ్ కామెడీ చూసి సెకండ్ హ్యాండ్ ఎంబారస్మెంట్ ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. తెలుగు డబ్బింగ్ పరమ దారుణంగా ఉంది. సాంగ్స్ అసలు వేస్ట్ నిజంగా. ఇంకా చెప్పాలంటే మొత్తం మూవీని సిల్లిగా తీసి చివరిలో ఇండియన్ ఆర్మీ దేశభక్తి అంటే సరిపోతుందా? సో హానెస్ట్లీ చెప్పాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఓకేగా ఉన్నాయి. సో సినిమాటోగ్రఫీ పర్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఇంత గందరగోళమైన ఫుటేజ్ తో ఏదోలా మూవీ కంప్లీట్ చేసిన ఎడిటర్ గారికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక చెత్త సినిమా. మీరు ఫ్యామిలీతో చూడొచ్చు, కానీ చూడకపోవడమే మంచి. ఆడియన్స్ లో ఎవరు అరగంట కూడా తట్టుకోలేదు ఈ సినిమాని. నా రేటింగ్ 1.5/5. దయచేసి పొరపాటున కూడా ఈ మూవీ చూసే ధైర్యం చేయకండి. మీ విలువైన 2 hours టైం వేస్ట్ చేసుకోకండి. ఇది యూజ్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వాళ్ళని కూడా ఈ మూవీ నుంచి కాపాడండి. మళ్ళీ కలుద్దాం తర్వాత వీడియోలో.